హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఈజీ ఇంగ్లీష్లో భాగంగా జరుగుతూ ఉన్న పనుల గురించి ఎలా చేయాలి, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి అని అనుకున్నాం కదా. అలాగా సార్, నిన్న జరుగుతూ ఉంటే అప్పుడు ఎలా చెప్పాలి సార్? నిన్న నేను గుంటూరు వెళ్తూ ఉన్నాను, నిన్న మా ఫ్రెండ్ చదువుతూ ఉన్నాడు, ఇలా చెప్పాలంటే ఎలా? ఓకే, అది చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనము ఇప్పుడు నవ్ అనేది యూజ్ చేసాం కదా. నవ్ అంటే ఇప్పుడు అని అనుకున్నాం కదా. అలా కాకుండా ఎస్టర్డే, దెన్, ఎట్ 10 PM, ఎస్టర్డే, నిన్న 10ంటికి, ఇలా పోయిన వారం, ఇలా జరిగిపోయినప్పుడు ఇంతకుముందు జరుగుతూ ఉన్న పనుల గురించి, జరుగుతూ ఉన్న పనులు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది జరుగుతూ ఉన్న పనులు. నిన్న ఏం చేస్తూ ఉన్నావు అనేది క్వశ్చన్ కదా. నిన్న ఏం చేస్తూ ఉన్నావు, మీరు ఇంతకుముందు నేర్చుకుంది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అన్నావు. నిన్న ఏం చేస్తూ ఉన్నావు అంటే అప్పుడు మనం ఇప్పుడుకి యామ్, ఈజ్, ఆరు వాడాం కదా. ఇప్పుడు ఏం వాడాల్సి వస్తుందంటే ఈ యామ్ వాడే చోట వజ్ వాడితే నిన్న, అలానే ఈజ్ వాడే చోట వజ్ వాడితే నిన్న. ఓకే, నిన్న అంటే ఎనీ పాస్ట్ టైం అనమాట, నిన్నో మొన్నో ఎప్పుడైనా సరే. అలానే ఆర్ వాడే చోట వర్ వాడితే సరిపోతుంది. వర్, WERE, వర్. కొంతమంది దీన్ని వేర్ అని చదువుతారు. వేర్ కాదు, వేర్ అంటే ఇది WHERE, వేర్, ఎక్కడ అని. వేర్ కాదు, వర్ అని చదవాలి. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో ఫైనల్ ఆర్ ప్రొనౌన్స్ అవ్వదను. వా, దే వా డూయింగ్, అట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, వజ్ వర్గా మార్చేసాం. ఈజ్, యామ్, ఆర్ వజ్ వర్లు అయిపోయినాయి. అంటే నిన్న అనేటప్పుడు ఎస్టర్డే, లేకపోతే ఎనీ లాంగ్ ఎగో, ఎప్పుడైనా సరే పాస్ట్లో నేను ఎస్టర్డే అని పెడుతున్నా. ఎస్టర్డే అంటే అర్థం ఏంటి? నిన్న. ఎస్టర్డే అంటే ఏంటి? నిన్న. రైట్. సో నిన్న నేను టీచ్ చేస్తూ ఉన్నాను కదా, ఐ వాజ్ టీచింగ్. ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాను అంటే ఏమన్నారు? ఐ యామ్ టీచింగ్ అన్నాను కదా. నిన్న టీచ్ చేస్తూ ఉన్నాను అంటే ఐ వాజ్ టీచింగ్. తేడా ఏంటి? ఈజ్ ప్లేస్లో వాజ్ వచ్చింది, అంతే. ఐ యామ్ ప్లేస్లో వాజ్ వచ్చింది. ఐ యామ్ టీచింగ్, ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. ఐ వాజ్ టీచింగ్, నిన్న టీచ్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలి. సో ఈ వీడియో దేని గురించి? జరిగిపోయినప్పుడు అంటే గతంలో చేస్తూ ఉన్న పనుల గురించి, జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పాలంటే. రైట్, నిన్న నీవు ఏం చేస్తూ ఉన్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారా, వాట్ వర్ యూ డూయింగ్ అంటారా? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు. వాట్ వర్ యూ డూయింగ్ అంటే నిన్న ఏం చేస్తూ ఉన్నావు అని అర్థం అనమాట. ఓకే, సో ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ వాచింగ్ టెలివిజన్, ఐ వాజ్ లెర్నింగ్. నిన్న 10ంటికి ఏం చేస్తున్నావు? ఎట్ 10 ఎస్టర్డే, ఎట్ 10 AM ఏం చేస్తున్నావు? ఐ వాజ్ వాచింగ్, ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ వాచింగ్, ఐ వాజ్ లెర్నింగ్. అదే హీ వాజ్ వాచింగ్, హీ వాజ్ టీచింగ్, హీ వాజ్ లెర్నింగ్, హీ వాజ్ కుకింగ్, హీ వాజ్ ఈటింగ్, హీ వాజ్ డ్రింకింగ్. ఎట్ 10 ఎస్టర్డే, ఎట్ 10 AM ఎస్టర్డే. ఎస్టర్డే 10 AM అనే పాయింట్లో ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలంటే ఇలా అనమాట. ఓకే, సో అట్లానే హీ వాజ్ ఈటింగ్. దే వచ్చినప్పుడు ప్లూరల్ అనమాట. ప్లూరల్ అంటే ఎక్కువ మంది అంటే ప్లూరల్ అంటారు, ఒకళ్ళే ఉంటే సింగులర్ అంటారు అనమాట. ఓకే, దే వర్ రీడింగ్ బుక్స్ ఎట్ 10 AM ఎస్టర్డే. దే వర్ రీడింగ్ బుక్, దే వర్ రీడింగ్ ఎ బుక్, దే వర్ రీడింగ్ బుక్స్ at 10 AM yesterday. Okay, and then she was eating. She ఒకళ్ళే కదా, she was eating. Ramesh was playing. Prasad was writing. ఓకే, ఇలా was ఒకళ్ళైతే సింగిల్గా ఉంటే was, ఎక్కువ మంది ఉంటే వర్ వాడితే నిన్న ఒక టయానికి పని ఎలా జరుగుతుందో చెప్పడానికి ఇలా వాడతారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. నిన్న 10ంటికి చదువుతూ ఉన్నావా అని అడగలను. చదువుతూ ఉన్నావా క్వశ్చన్. వర్ యూ రీడింగ్, వర్ యూ, నీవు అన్నాం కదా, చదువుతూ ఉన్నావా?
వర్ యూ రీడింగ్? ఆమె నిన్న 10ంటికి వంట చేస్తూ ఉన్నదా అని అడగాలనుకో ఏమని అడుగుతారు? ఆమె షీ కదా, వాజ్ వస్తుంది. వాజ్ షీ కుకింగ్ ఎట్ 10 AM ఎస్టర్డే? వాజ్ షీ కుకింగ్ అని అడగాలి. ఇంకా మిగతావన్నీ కూడా అలానే. వర్ దే ప్లేయింగ్ ఆడుతూ ఉన్నారా అలా. తర్వాత వీటిని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడగాలండి. అంటే ప్లేస్ గురించో, నిన్న మీరు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు అని అడగాలి. వేర్ వర్ యూ ప్లేయింగ్? నిన్న మీరు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు? ఎక్కడ అన్నాం కదా, వేర్ వర్ యూ ప్లేయింగ్, వేర్ వర్ యూ ప్లేయింగ్. ఓకే. ఆమె ఎక్కడ చదువుతోంది? వేర్ వాజ్ షీ రీడింగ్? రైట్. ఎప్పుడు? వెన్ వర్ యూ ప్లేయింగ్ అంటే ఎట్ 10 AM అని చెప్తాము. వెన్ వర్ యూ. అలానే నెక్స్ట్ హౌ ఆర్ దే ప్లేయింగ్? హౌ వర్ దే గోయింగ్? ఎలా వెళ్తున్నారు? హౌ వర్ దే గోయింగ్? దే వర్ గోయింగ్ ఇన్ ఎ కార్. హౌ వర్ దే గోయింగ్? అట్లా వాళ్ళు క్వశ్చన్ వర్తో క్వశ్చన్ వేసినప్పుడు ఎవరైనా అంటే వర్ ఇలా క్వశ్చన్ వేసినప్పుడు జరిగిపోయిన దాని గురించి అని అర్థం. అప్పుడు మన ఆన్సర్ కూడా జరిగిపోయిన దాని గురించి చెప్పాలి. వాట్ వర్ యూ డూయింగ్ అన్నాం అనుకో, ఐ ఆమ్ డూయింగ్ అని చెప్పకూడదు. వాట్ వర్ యూ డూయింగ్ ఎట్ 10 AM ఎస్టర్డే అంటే ఐ ఆమ్ ప్లేయింగ్ అనకూడదు. ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు ఆడుతున్నానండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ వర్ అన్నారు కదా, నిన్నేం చేస్తున్నావు అని అడిగారు. వాట్ వర్ యూ డూయింగ్ 1 hour ago? వాట్ వర్ యూ డూయింగ్ ఇన్ ద మార్నింగ్? అలా అడిగితే ఐ ఆమ్ రీడింగ్ ఇన్ ద మార్నింగ్ అనకూడదు, ఐ వాజ్ అనాలి. ఓకే. అంటే వాళ్ళు ఏ టైం గురించి క్వశ్చన్ అడిగారో మనం ఆ టైం గురించి ఆన్సర్ చెప్పాలి. అంతే కదా. సో ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా మనము జరిగిపోయిన పనుల గురించి క్వశ్చన్స్ వేయటం ఎలా, దానికి ఆన్సర్స్ చెప్పడం ఎలా అనేది తెలుసుకోవాలి. ఓకే. విష్ యూ బెస్ట్ ఆఫ్ లర్నింగ్. థ్యాంక్ యూ.